అమూల్య, అమూల్య, అమలు ఒకసారి ఇలా రామా. అమలు, ఏంటన్నయ్యా? అమలు, నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే అదే జరిగిపోయింది. వీళ్ళందరూ కలిసి నీ జీవితాన్ని నాశనం చేశారమ్మా. ఒక్కగానొక్క చెల్లెలివి, నువ్వు హ్యాపీగా ఉండాలని నేనెప్పుడు కోరుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు చూడమ్మా ఏమైందో. మీ శశి వదిన నేను వద్దు వద్దు అంటున్నా వీళ్ళు వినకుండా ఆ చందుగాడితో నీ పెళ్లి జరిపించారు. బాలు, నీ కండిషన్ బాగాలేదు, లోపలికెళ్ళు. ఏ ఎందుకు వెళ్ళాలమ్మా? నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది. చెప్పండి, నా చెల్లెలికి మీరంతా కలిసి ఏం జవాబు చెప్తారో చెప్పండి. బాలు, అమ్ములు బాగోగులు చూసుకోవడానికి అమ్మా నాన్నలం మేమున్నాం. పెద్దవాళ్ళందరూ ఉండే కదా అమూల్య బ్రతుకుని ఇలా బండలు చేశారు. శశి, ఏం మాట్లాడుతున్నావు? అమ్ములకి ఇలా జరిగినందుకు అందరం బాధపడుతున్నాం. ఏంటోదినా, బాధపడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? తప్పో ఒప్పో పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలి చెప్పండి, ఏం చెయ్యాలి? పద్ధతి ప్రకారం పెళ్ళైన ఆడపిల్లని అత్తవారింటికి కాపురానికి పంపించాలి. శశి, ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీకన్నా నాకన్నా ఇంట్లో పెద్దవాళ్ళకే బాగా తెలుసు. తెలిసి ఏం ప్రయోజనం? చెప్పండి చెప్పండి బావగారు. పెళ్ళైన ఆడపిల్లని, అది కూడా చందుతో మొదటి రాత్రి కూడా జరిగిపోయాక ఇప్పుడు కూడా మీ ఇష్టం వచ్చిన నిర్ణయాన్నే తీసుకుంటామంటున్నారా? చూడమ్మా శశి, ఇది సున్నితమైన విషయం. అవుననో కాదనో క్షణాల్లో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. అందుకని పెళ్ళైన ఆడపిల్లని పుట్టింట్లో ఉంచేసుకుంటారా? తన మనసులో అత్తారింటికి వెళ్ళాలని ఉన్నా మీ పెద్దరికంతో తన మనసులో మాటని చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఏంట్రా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, అమ్మా నాన్నల కన్నా తాతయ్య కన్నా అమ్ములు బాధ్యత నీకే ఎక్కువైనట్టు అలా మాట్లాడుతున్నావేంటి? అవును, మీ అందరికంటే ఎక్కువ బాధ్యతగా ఫీల్ అయ్యాం కాబట్టి ఈ పెళ్లిని జరిపించొద్దు అన్నాం. కానీ మీరందరూ కలిసి మా ఇద్దరి నోర్లు మూయించారు. ఎప్పుడు అమూల్య చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు. శశి, వద్దు. అసలే ఇంట్లో అందరూ బాధలో ఉంటే కావాలని ఇంకా ఇంకా రెచ్చగొట్టాలని చూడొద్దు. వింటున్నావు కదా బాలు, మనం రెచ్చగొడుతున్నామంట. సరే, నేనే మాట్లాడను. నీ చెల్లికి నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో. అమ్ములు,
నీ మంచిని కోరుకునే అన్నయ్యగా నీకు ఒకే ఒక మాట చెప్తాను వినమ్మా. పెళ్ళైన ఆడపిల్లకి అత్తారిల్లే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి. అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే భార్యకి భర్తే కేర్ టేకర్ అని మనం గ్రహించుకోవాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే అమ్మా, చావో రేవో నీ అత్తారింట్లో నీ మొగుడు దగ్గరుండి నువ్వే తేల్చుకో. బాలు, అందరూ గొప్పోళ్ళు అయిపోయారు ఏంటో. అమ్ములు, ఊరుకో తల్లి. వదలను. నా చెల్లెల్ని మోసం చేసిన ఆ దుర్మార్గుడు, నీచుడు, క్యారెక్టర్ లేని ఆ బద్మాష్గాడు, ఆ చందుగాని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. వాణ్ణి మాత్రమే కాదు, కపట నాటకంతో ఆ రాస్కెల్కి సపోర్ట్ చేసిన వాడి అమ్మ నాన్నల్ని కూడా వదిలిపెట్టను. అమ్ములు, పదమ్మా. ఆ దేవుడికి దండం పెట్టుకుంటే ఏదైనా ఫలితం ఉంటుందమ్మా. నా పెళ్లి శుభలేఖని ముందుగా దేవుడికే సమర్పించారు కదమ్మా, ఏం చేశాడు? ఆ దేవుడు నా బతుకుని నవ్వుల పాలు చేశాడు. అమ్ములు, అలా నిరాశగా మాట్లాడుకో. మన చేతుల్లో ఏదీ లేనప్పుడు కాలమే అన్ని సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది అంటారు. లేదు, నా సమస్యకి పరిష్కారమే లేదు. నా మాట విను తల్లి. కాసేపు ఆ దేవుడు ముందు నిలబడితే మనసుకి ఊరటగా ఉంటుంది. రామ్మా, పద.